శ్రీమాత్రే నమః. ఆర్బీసీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. శ్రావణ మాసం సందర్భంగా మీ అందరికీ పూజకి సంబంధించి, నోములకి సంబంధించి, వ్రతాలకు సంబంధించి, పూజా విధానానికి సంబంధించి ఎటువంటి అనుమానాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు ఆ యొక్క అనుమానాలకి నివృత్తి చేయగలను. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పండి. రాజస్థాన్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి అమ్మా. నా పేరు లత. నేను ఒకటి అడగాలనుకున్నాను అమ్మగారు, అదేంటిది ఇది వరలక్ష్మి వ్రతం మొదటి వారం చేసుకోవచ్చా అని. చేసుకోవచ్చమ్మా. మీకు ఏదైనా రెండో వారం ఇబ్బంది ఉంటే కనుక మొదటి వారం చేసుకోవచ్చు, లేదా మూడో వారం కూడా చేసుకోవచ్చు. కానీ పౌర్ణమి ముందు శ్రేష్టం కాబట్టి మొదటి వారం, రెండో వారం కుదరకపోతే పౌర్ణమి ముందు వచ్చే వారం, అంతకు ముందు వారం చేసుకోవచ్చమ్మా. అలాగే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మా, చెప్పండి. మాట్లాడుతున్నానమ్మా. మాకు ఆనవాయితీ లేదు వ్రతం చేసుకునేది. ఇప్పుడు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చమ్మా. అమ్మా, మీరు కలశం అది పెట్టుకోకుండా మామూలుగా లక్ష్మీ పూజ చేసుకోవచ్చమ్మా. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు చేయలేదమ్మా మీ ఇంట్లో? లేదమ్మా. లక్ష్మీ పూజ చేసుకోండి అమ్మా. ఎప్పుడు లక్ష్మీ పూజ చేసుకుంటాము. అయితే ఎప్పుడు చేసుకోలేదు అత్తగారు. అయితే ఒక లక్ష్మీ పూజ చేసుకోండి. ఓకే అమ్మా. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పండి అమ్మా. అమ్మా మీ పేరు? చెప్పండి అమ్మా. చెప్పండి. అయితే నేను అత్తే లేదండి. హలో, చెప్పండి చెప్పండి. అత్తే లేదు, 10 సంవత్సరాలు అవుతుంది. అయితే మామూలుగా పూజ చేసుకుంటారు అత్తే విషయం పెట్టుకొని. అయితే అంతా కక్షం పెట్టుకొని అంతా చేసుకుంటానమ్మా. కాకపోతే దూర పూజ అంటారు కదా లాస్ట్ లో, అవును, అది నేను ఎప్పుడు చేసుకోలేదు. మొన్న ఒక వీడియో చూసాను, అది దారం 9 రోజులు కట్టేసుకోమన్నారు. అది నేను పెట్టుకోవచ్చమ్మా? పెట్టుకోవచ్చమ్మా. వరలక్ష్మి వ్రతంలో తోరగ్రంథి పూజ కూడా ముఖ్యమేనమ్మా. చేసుకోవచ్చు, చేసుకోండి అమ్మా. అంటే ఎప్పుడు లేదమ్మా, చేసుకోవచ్చు. కలిసి పెట్టేవారు, ఇప్పుడు పెడతాను. శ్రీమాత్రే. చెప్పండి. లైవ్ ఇచ్చారు కదమ్మా, అమ్మతో మాట్లాడదామని చేశానమ్మా. నేను అమ్మనే మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. అమ్మా శ్రీమాత్రే నమః. అమ్మ చెప్పండి. నాకు మా ఇంటి అత్తకి వరలక్ష్మి పూజకి సరిగ్గా లేదమ్మా. నా పిల్లలు 23 సంవత్సరాలైంది, తర్వాత పెట్టలేదు. కొత్తగా అష్టలక్ష్మి చెంబు ఒకటి తీసుకొస్తున్నాను. 3 సంవత్సరాలైంది. అది పెట్టుకోవడానికి పెట్టుకుంటే మేమా, పెట్టుకోకపోతే ఏమా అని చెప్పి ఒక అనుమానంతో పెట్టుకోకుండా అంతా ఉంచుకున్నానమ్మా. దాన్ని పూజలు పెట్టుకోవచ్చా, కలిస దీపారాయణ చేయొచ్చా అని చెప్తాను అమ్మా. కలశం ఆనవాయితీ లేకపోతే పెట్టుకోకండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా కలశం ఆనవాయితీ లేదు కాబట్టి నేను పెట్టను. కలశం పెట్టుకోకుండా చక్కగా అమ్మవారి పసుపు గౌరికి చక్కగా పూజ చేసుకోండి. ఆ చెంబుతో చక్కగా కాసిన నీళ్లు నింపి అక్కడ పెట్టుకొని లక్ష్మీదేవి స్వరూపంగా భావించండి. ప్రత్యేకించి కలశం పెట్టుకోకుండా, ఆనవాయితీ లేకపోతే అవసరం లేదు. సరే 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 శ్రీమతి. చెప్పండి. చాలా మంచి వీడియోస్ అందిస్తున్నారు, చాలా మంచి ఇనిషియేటివ్ చేస్తున్నారు మీరు. ఒక్కటి చెప్దామని చేశానమ్మా. చాలా సంతోషం, చాలా సంతోషం. మా అందరికి ఇంత మంచి జ్ఞానాన్ని పంచుతున్నందుకు మీకు అసలు మేము ఎంత రుణపడుతామో, ఎంత కృతజ్ఞతలు చెప్పాలో కూడా మాకు తెలియదు. కానీ మా కోసమే అన్నట్టుగా మీరు ప్రతిరోజు మీరు ముందుకు వచ్చి మొత్తం కూడా సోషల్ మీడియా మీద చెప్పడం వల్ల మాలాంటి తెలియ వాళ్ళకి ఎంతో మందికి చాలా
మేలు చేసిన వాళ్ళు అవుతున్నారమ్మా మీరు. చాలా చాలా ధన్యవాదాలమ్మా మీకు. చాలా సంతోషం తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రం. శ్రీమాత్రే నమః. హలో, శ్రీమాత్రే నమః. చెప్పండి అమ్మా, శ్రీమాత్రం. చెప్పండి అమ్మా, మీతో మాట్లాడుతున్నా అమ్మా, చెప్పండి అమ్మా. మీరు మాకు ఎన్నో విషయాలు తెలియని మాకు ఎన్నో విషయాలు చెప్తున్నారమ్మా పూజల గురించి. అమ్మా. అమ్మా, నేను కలిసి పెట్టుకోనమ్మా. అమ్మా. మామూలుగా గౌరీ ఫస్ట్ గౌరీ చేసుకుంటా, తోడ పూజ అన్ని మామూలుగా ఇంట్లో ఉన్నట్టు చేసుకుంటాము. అమ్మా. గుండె పెట్టుకుంటే అష్టోత్తరాలు అమ్మ 108 కైన్స్తో చేస్తాము. ఓకే, చేసుకోవచ్చమ్మా. చేసుకోండి అమ్మా, చేసుకోండి. మీ విధి విధానం మీ మనసుకు నచ్చినట్టు చేసుకోండి అమ్మా. కలశం ఆనవాయితీ లేకపోతే పెట్టుకోవాల్సిన ఇదేమీ లేదమ్మా. ఆనవాయితీ ఉన్నప్పుడు మాత్రమే కలశాన్ని పెట్టాలి. చక్కగా ఫోటోకి కానీ లేదా పసుపు గౌరికి కానీ చక్కగా పూజ చేసుకోండి. ఇంకొకటమ్మా, నేను శుక్రవారం శుక్రవారం కూడా 108 రూపాయల బిల్లలతో చేసుకుంటామ్మా. చేసుకోండి అమ్మా, చేసుకోండి. కాకపోతే ఆ డబ్బులు పూజకే వినియోగిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాన్ని కొంచెం లక్ష్యంగా ఉంచుకోండి అంతే. ఒక బాక్స్ లో అంటే రోజు ఒక్కొక్కసారి అట్లనే ఉంచుతామా, లేకపోతే టిఫిన్ బాక్స్ లో పోస్ట్ మూట పెట్టి అక్కడ దేవుని దగ్గర పెడతా. సరే అమ్మా, అలాగే చేసుకోండి అమ్మా. అమ్మా, ఇంకొకటి చెప్పండి. నేను మీ దగ్గర గృహప్రవేశం వచ్చినమ్మా, నేను అక్కడికి వెళ్ళే వరకు. మీ పేరమ్మా? సత్తారెడ్డమ్మా. వచ్చారా? వచ్చానమ్మా, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న ఫుల్ హ్యాపీ అమ్మా. మీరు ఇప్పుడు అసలు మిమ్మల్ని చూస్తేనే నాకు అదే స్పర్శ గుర్తొస్తుంది. సంతోషం తల్లి. అమ్మా, అయితే లలిత శాస్త్రనామం చదువుతున్నారనమ్మా. మధ్యలో కొన్ని రోజులు నాకు పీరియడ్ ప్రాబ్లం వల్ల ఒక 1 నెల రోజులు చదవకపోయేసరికి ఫస్ట్ మళ్ళీ చదవస్తలేదు. నేను మళ్ళీ తప్పు క్షమించమ్మా అని ముందే ఆమె చూస్తున్నా ప్రార్థన చెప్పి నేనైతే చదువుకుంటున్నా. ఏం కాదు అట్లా. చదువుకోండి అమ్మా, చదువుకోండి. సరే, చదువుకోండి అమ్మా. సరే అమ్మా, ఉంటాను. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమః. అమ్మా, చెప్పండి. విజయలక్ష్మి కోసం ఎలా చేసుకోవాలమ్మా? ఏంటమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పండి. అమ్మా, మళ్ళీ అడగండి. విజయలక్ష్మి కోసము శ్రావణ మాస శుక్రవారంలో నేను పూజ ఎలా చేసుకోవాలి? అమ్మా, మహాలక్ష్మీదేవి యొక్క షోడశోపచారాలు చేసుకుని అష్టోత్తర నామం చేసుకుని పాలతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మకి నివేదన చేయండి అమ్మా. సరే అమ్మా. శ్రీమాత్రే నమః. చెప్పండి. ఇప్పుడు 5 శుక్రవారాలు వచ్చింది కదమ్మా, పౌర్ణమి శుక్రవారం వచ్చింది కదమ్మా, అది చేసుకోవచ్చమ్మా? అమ్మ, మీకు ఏదైనా మధ్యలో ఆటంకం ఉండి పౌర్ణమి ముందు శుక్రవారము అంటే ముందే చేసుకోండి అమ్మా. పౌర్ణమి ముందే పూజ శ్రేష్టము. ఇంకా కుదరకపోతే ఎప్పుడైనా పూజ చేసుకోవాలి కాబట్టి చేసుకోవచ్చమ్మా. దాంట్లో ఏం దోషం ఏం లేదు, చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉందమ్మా. లలిత సహస్రనామానికి వచ్చామమ్మా. అప్పటి నుంచి నాకు ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చిందమ్మా. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. అదేమ్మా, చాలా సంతోషం అమ్మా. మీరు ఇలాగే మళ్ళీ మళ్ళీ చెయ్యాలమ్మా కార్యక్రమం. తప్పకుండా అమ్మా, తప్పకుండా చేద్దాం. సరే అమ్మా. సరే అమ్మా, ఉంటాను. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మా. చెప్పండి. అమ్మా, నా పేరు ధనలక్ష్మి నుంచి మాట్లాడుతున్నామ్మా. చెప్పండి. మీ దగ్గర క్లాసెస్ చేసుకున్నప్పటి నుంచి చాలా మార్పు మా ఇంట్లో కానీ మా ఒంట్లో కానివ్వండి, మా పిల్లల్లో కూడాను. చాలా సంతోషం. నేను చాలా సంతోషిస్తాను. చాలా సంతోషం. ఇప్పుడు ఉగాది అల్లుకున్నటువంటి వస్తువులు వాడుకోవచ్చమ్మా పూజకి? ఆసనాలు కానివ్వండి, అలంకారానికి కానివ్వండి. దేంతో అమ్మా? ఉన్నంతో వెళ్ళినటువంటి వస్తువులను వాడుకోవచ్చమ్మా పూజకి? అలంకరణకు వాడకూడదు, అలంకరణకు వాడకూడదు కానీ ఆసనానికి వాడచ్చమ్మా. వాడచ్చు. పుస్తకాలకి డైరీలకి లెదర్ ఉంటాయి కదమ్మా, పుస్తకాలు వాడుకోవచ్చు అమ్మా? లెదర్ ఉండేటివి కవర్స్. నేనైతే ఎప్పుడు ఇంతవరకు వాడలేదమ్మా. నేను లెదర్ వాడను కాబట్టి నాకు దాని గురించి అంత ప్రత్యేకమైనటువంటి ఐడియా లేదు. కానీ
వీలుని బట్టి చేయండి. సరే, సంతోషం. చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రి. శ్రీమాత్రే నమః. అమ్మ శ్రీమాత్రే నమః. జ్ఞానపాటి రాజేశ్వరి అమ్మ. అమ్మ చెప్పండి. లలిత శాస్త్రంలో ఉన్నాను. అమ్మ మీరు చెప్పండి. చెప్పారు కదా 150-200 లోనే పూజ చేసుకోవచ్చు. అవునమ్మా. అది ఆ పూజనమ్మా మేము చేసుకునేది. ఓ చాలా సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం కదమ్మా, పొద్దున్న అలాగే చేసేసుకొని వెళ్ళిపోతానమ్మా నేనైతే సింపుల్ గాను. ఓ చాలా సంతోషం తల్లి. అది మీకు చెప్తామని చెప్పి కాల్ చేశానమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. హలో, చెప్పండి అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రేనమ్మా. అమ్మ ఇప్పుడు మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. ఇప్పుడు వరలక్ష్మి కలసం పెట్టి ఆనవాయితీ మాకు లేదు. అలాగే, ఓకే. అంటే కథ చదువుకొని పూజ చేసుకొచ్చాము. అంటే ఇప్పటి వరకు ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం చేశారా అమ్మా మీరు? మీ ఇంట్లో చేస్తారా? చేద్దాము. కాకపోతే ఏంటంటే కలసం అయితే పెట్టేవాళ్ళం కాదు, కథ చదువుతాం. చేసుకోవచ్చమ్మా. లక్ష్మీ పూజ చేసుకోవచ్చు, చక్కగా కథ చదువుకోవచ్చు, నివేదన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ కలసం ఆనవాయితీ లేనప్పుడు పెట్టవసరం లేదమ్మా. ఓకేమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. చెప్పండి. మీ పాదాలకు వందనాలమ్మా. చెప్పండి అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ ప్రాణమాసంలో చేసి నాటుకోవచ్చమ్మా? నాటుకోవచ్చమ్మా. అదే అమ్మా, మరి మా అత్తయ్య గారు. హలో, చెప్పండి అమ్మా. మా అత్తయ్య వాళ్ళు వేయనమ్మా ఇంతవరకు. మీ అత్తయ్య గారు? మా అత్తయ్య వాళ్ళు ఇంతవరకు వేసుకోలేదు. చెట్టు నన్ను వద్దన్నారని అయినా కానీ నేను వేసానమ్మా. వేస్తే అమ్మ అది నిద్రపోయింది. మళ్ళీ ఇప్పుడు నిద్రపోయింది తీసివచ్చి కొత్తది వేసుకోవచ్చా లేదా అని అడుగుదామని చెప్పి. వేసుకోండి అమ్మా, వేసుకోండి. తులసి చెట్లు నీళ్ళు ఉండకూడదమ్మా, వేసుకోండి. అదేలేమ్మా. సరేమ్మా. సరే అమ్మా, ఇప్పుడు నిద్రపోయిన చెట్టు ఏ రోజు తీసేసేయమంటారమ్మా? ఏ రోజైనా, మంగళవారం శుక్రవారం కాకుండా, శనివారం కాకుండా మీ వీలుని బట్టి చేయండి అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మా. చెప్పండి. వైజాగ్ లోని లలిత శాస్త్రం పెట్టదమ్మా, ఎంత వస్తాం? తప్పకుండా అమ్మా, అవకాశం ఉంటే తప్పకుండా చేద్దామమ్మా. చాలా ఇష్టం ఈ ప్రోగ్రామ్ అంటే. తప్పకుండా అమ్మా, అవకాశం ఉంటే తప్పకుండా చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. చెప్పండి అమ్మా. అమ్మతో మాట్లాడాలి. అమ్మనే మాట్లాడుతున్నాను, చెప్పండి అమ్మా. అమ్మ, నేను విజయచాముండేశ్వరమ్మ మాట్లాడుతున్నాను. చెప్పండి. అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత మొదటిసారి వచ్చే శ్రావణ వరలక్ష్మి వ్రతంలో పుట్టింటి వారి ఇంటికి ఏమి ఇవ్వాలి, అలాగే అత్తవారి ఇంటికి ఏమి ఇవ్వాలమ్మా అమ్మాయి వ్రతం చేసుకునేటప్పుడు? మామూలుగా మొదటి సంవత్సరం అయితేనమ్మా ఆషాఢ మాసంలో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాం కాబట్టి మొదటి వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత పంపిస్తాము. మామూలుగా వాళ్ళు ఒక లక్ష్మీ కాసు, చీర అవి తీసుకొస్తారమ్మా. మామూలుగా మా సాంప్రదాయంలో అయితే మేము చీర కొంటామమ్మా, అంతే. పూజ అన్ని కూడా ఇక్కడే చేయిస్తాం. ఏదైనా బంగారం అది అత్తింటి వారే తీసుకొస్తారు. సరేమ్మా, అలాగే. శ్రీమాత్రే నమః. చెప్పండి అమ్మా. అమ్మా, నేను రిటర్న్లు కూర్చున్నాను. అందరూ రిటర్న్లు మంగళదేవులతో చెప్పాను కదమ్మా. అవునమ్మా. ఇంతకు ముందు మా ఇంట్లో ఎవరు అంటే పూజలు చేసేవాళ్ళు కాదు. నేను ఇప్పుడు చూసేసి వెళ్తున్నాను. అయితే నా పెళ్ళి 2-30 గంటలు చేసుకుంటున్నాను. అమ్మా, ఇప్పుడు మీరు నోములు అవి ఏం పట్టకండి అమ్మా. ఆనవాయితీ లేనప్పుడు గౌరీదేవికి పూజ మాత్రం చేసుకోవచ్చు. చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మ, అమ్మవారికి పుస్తలు శ్రావణ మాసంలో ఏ రోజు మార్చిస్తామ్మా? ఏంటమ్మా? అమ్మవారి విగ్రహానికి పుస్తలమ్మా అంటే ఆల్రెడీ ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా ఆల్రెడీ. కొత్త పసుపు తాడు వేయడానికి ఏ రోజు మంచిదమ్మా?
శ్రావణ మాసంలో తీయకూడదమ్మా, ఎలా ఉన్నాయో అలాగే ఉంచండి. ఇప్పుడు తీసి అంటే కొత్తది పెరిగాయేమన్నా తాడది అలాగే ఉంచండి అమ్మా. ఇప్పుడు ఎందుకు మార్చాలి? శ్రావణం కదమ్మా. లేదు మీరు ఇంకా ఏదైనా కొత్తవి చేయించి మార్చాలి అనుకుంటే పసుపు కొమ్ము కట్టి అమ్మవారికి కూడా మనం ఎలాగో అలాగే అమ్మా కొత్తవి చేయించి మళ్ళీ చేసిన తర్వాత అవి కట్టి పసుపు తాడుని బయటికి తీయచ్చమ్మా. పసుపు కొమ్ముని పసుపు తాడుకి కట్టి ముందు మెడలో వేసి అవి తీసిన తర్వాత కొత్తవి చేయించి మళ్ళీ అమ్మవారికి వెయ్యాలమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇట్లా ఇప్పుడు లాస్ట్ శుక్రవారము వరలక్ష్మి వ్రతంది అష్టమి వస్తుందమ్మా, చేయొచ్చా? ఏంటండి? ఇప్పుడు లాస్ట్ వారం అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా, వినిపిస్తోంది. ఇప్పిస్తుందా? 3 వారాలు చేయకుండా అష్టమి వస్తుంది కదమ్మా, 4వ తారీఖు శుక్రవారం. అంటే మీకు ముందు 3 వారాలు కుదరదా అమ్మా? కుదరకుండా 4వ వారము అష్టమి నాడు చేయొచ్చా అని అంటున్నామమ్మా. చేసుకోండి అమ్మా, చేసుకోండి అమ్మా, చేసుకోవచ్చా అమ్మా? చేసుకోండి.